నమస్కారం, వెల్కమ్ టు సొసైటీ వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలను ఆదుకోండి, పంట సాగుకు సరిపడా ఎరువులను అందించండి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. బాధ్యతాయుతంగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికలలో 4% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసిన వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు మర్యాదాస్. రైతన్నల కంట కన్నీరు చూడవద్దని, ఎరువులను అందించి అన్నదాతను ఆదుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్. యూరియా కోసం రోడ్డెక్కిన కానాల గ్రామ రైతన్నలు. జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకుని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు నాయకులు. బనగనపల్లె గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ప్లాంట్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జేసీకి వినతి అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వాటిని అమలు చేయించే బాధ్యత వైసీపీది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సరిపడా ఎరువులను అందించి అన్నదాతలను ఆదుకోవాలని, రాజకీయాలపైన, ప్రత్యర్థి నేతలపైన దృష్టి పెట్టడం సరికాదని, రైతులపైన దృష్టి సారించాలని, వారి కష్టాలను, సమస్యలను తీర్చాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గంలో ఎరువుల పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై, తద్వారా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, గోస్పాడు మండల సొసైటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, ఎం కృష్ణాపురం సర్పంచ్ కోటిరెడ్డి, శీలం శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలపై నిర్లక్ష్యం వహిస్తున్నాడని, ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సిద్ధమైన రైతన్నలకు సమృద్ధిగా సాగునీరు అందించలేకపోతున్నారని, అలాగే ఎరువులను సరిపడా పంపిణీ చేయలేక రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కష్టాలు తీరుస్తాడని గంపెడాసతో ఉన్న రైతన్నలను కష్టాల్లోకి నెట్టాడని, గతంలో రైతులపై బుల్లెట్ల వర్షం కురిపించాడని అన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ మాటల వరకే పరిమితం అయ్యాడని, అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలలు కావస్తున్నా రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు, నష్టాలు, క్షామం తాండవిస్తోందని విమర్శించారు. సకాలంలో వర్షాలు కురిసినా, ఎరువుల లభ్యత ఉన్నా కూడా రైతులకు ఎరువుల పంపిణీ అరకొరగా అందిస్తూ రైతన్నలను కన్నీరు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు, నంద్యాల మండలాలలో రైతులకు అందించాల్సిన యూరియా ఎరువుల పంపిణీలో టీడీపీ నాయకుల జోక్యంతో రైతులకు అందించాల్సిన ఎరువులు టీడీపీ నాయకుల గోడౌన్లకు తరలిపోతున్నాయని, అధికారులు చేయాల్సిన పనులను కూటమి నేతలు చేస్తూ తన పార్టీకి చెందిన వారికి మాత్రమే ఎరువులు అందేలా చూస్తున్నారని ఆరోపించారు. గోస్పాడు మండలం సంబవరం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ దూదేకుల వెంకటరమణ టీడీపీకి చెందిన రైతులకు మాత్రమే ఎరువులను పంపిణీ చేశాడని, ఎరువుల పంపిణీ విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు. జూలపల్లె గ్రామంలో పెద్ద సుబ్బారెడ్డి, రెడ్డి రవి అనే టీడీపీ నాయకులు ఎరువుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లెల గ్రామంలో రైతులకు అందించాల్సిన ఎరువులను లారీ నుండి అక్కడికక్కడే చంద్రశేఖర్ రెడ్డి అనే టీడీపీ నేత తరలించడం జరిగిందని, అలాగే నెహ్రూ నగర్లో వెలుగొండారెడ్డి, రమణారెడ్డి అనే టీడీపీ నేతలు ఎరువుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకున్నారని, చాబోలు గ్రామంలో 2 లారీల ఎరువుల లోడ్ వస్తే టీడీపీకి చెందిన 2 నేతలు జోజిరెడ్డి, జయచంద్రారెడ్డిలు చెరో లారీ లోడ్ను అక్కడి నుండి తరలించారని, ఇదంతా ఎరువుల పంపిణీలో కూటమి నేతల నిర్వాహకమని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కుర్చీలో కూడా టీడీపీ నాయకులు కూర్చోవడం జరుగుతుందని అన్నారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని, కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తున్నారని అన్నారు.
రైతులకు భరోసా ఉండబోదని సాక్షాత్తు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంలో నిజం దాగి ఉందని, నేడు నిజంగానే రైతులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, రెండవ సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేవలం 5,000 రూపాయలు రైతన్నలకు అందించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. షరతులు లేకుండా పథకాలు ఇస్తామని ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు. నేడు రైతులు యూరియా కొరతతో సబ్సిడీ లేక, పంట దిగుబడులకు ధరల స్థిరీకరణ లేక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలను, కష్టాలను సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి తీర్చాలని, రైతన్నలకు మంచి చేసేందుకు ఆ దేవుడు సీఎం చంద్రబాబు నాయుడికి మంచి మనసు ప్రసాదించాలని వేడుకొన్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు, యూరియా ఇచ్చేవాళ్ళు, ఎరువులు ఇచ్చేవాళ్ళు, అన్ని సప్లై చేసే పరిస్థితిని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. గతంలో గత 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ఏం చేస్తున్నాం? ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ, రైతన్నల మీద పెట్టినంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. 40 రోజుల పాటు, 50 రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి. మీకు నిజంగా భయం లేకపోతే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు స్వేచ్ఛగా తిరగనీయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే మీకు తెలుసు, ప్రజల్లో ఉన్న అసహనం మీకు తెలుసు, ప్రజల్లో ఉన్న బాధ మీకు తెలుసు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళందరూ కూడా బయటికి వస్తే అదుపు చేయడం కష్టము, రేపొద్దున మా ప్రభుత్వానికే అరిష్టం అని చెప్పేసి ఈరోజు భావిస్తున్నట్టు పరిస్థితి కనపడతాను. ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. మరి దీని మీద అధికారులు ఏం సమాధానం చెప్తారో ఒకసారి మేము అడుగుతాము. కొరత లేదు అనేది వాస్తవం అయితే ధైర్యంగా అధికారులందరినీ కూడా పల్లెటూర్లకు వచ్చి తిరగమని చెప్పేసి అడుగుతాను. రైతన్నల దగ్గరికి రమ్మని చెప్పి అడుగుతాను. వచ్చి నిల్చొని మాట్లాడి కొరత లేదు అని చెప్పే ధైర్యం ఏ అధికారికన్నా ఉందా అని చెప్పేసి అడుగుతాను. పొగాకు రైతన్నల పరిస్థితి మీరు చూసినారు. దాని మీద ప్రశ్నించడానికి పోతే, దాని మీద రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పోతే వాళ్ళ మీద కేసులు, రిమాండ్లు, 40 రోజుల పాటు శిక్ష. ఇంతమంది రైతులకి ఇంత డిమాండ్ ఉంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా మీరేమో కొరత లేదంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత సప్లై చేయాలి. ఏ ఊర్లో అధికారులు చేస్తున్నారో నాకు ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతాం. అధికారులు కూర్చొని అధికారుల చేతుల మీదుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు తెలుగుదేశం నాయకులకు ఏం పని? రైతు భరోసా కేంద్రాల్లో లేకపోతే ఎరువులు పంచే దగ్గర, యూరియా పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకు ఏం పని? జిల్లెళ్ల గ్రామంలో మామూలుగా ఎక్కడ చూస్తున్నాం, జిల్లెళ్ల గ్రామంలో లారీ కూడా దిగల, లారీలో బస్తాలు అట్లనే ఉన్నాయి. ఎన్ని బస్తాలు వచ్చినాయో ఎవరికి తెలియదు, ఎన్ని బస్తాలు దిగుతున్నాయో ఎవరికి తెలియదు. ఎవరు చేస్తున్నారయ్యా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలోంచే బస్తాల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇది. ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇంకా కక్షోదరుని, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మెజార్టీ వస్తుంది. ఎప్పుడు చూసినా వైసీపీ వాళ్ళు, ఎప్పుడు చూసినా రాజశేఖర రెడ్డి గారి పేరు, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుసుకుంటారు వీళ్ళని చెప్పి. ఆడున్న వాళ్ళు వెలుగొండ రెడ్డి, తల్లి రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వారికి మాత్రం ఇవ్వాలి. సరే, మిగతా వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి ఆమె నోట్ చేసుకుంటే బలవంతంగా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రైతులకు ఇప్పించిన పరిస్థితి. డిఓ గారి కుర్చీలో కూడా ఒక తెలుగుదేశం నాయకుడు వెళ్ళేసి ఒక కండ వేసుకొని కూర్చుంటే మేము కూడా సంతోషిస్తాం. ఇది అదొక్కటే జరగాలి. అది పరిస్థితి. ఈరోజు ఇంత దిగజారుతనమైన పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. రాజకీయాల్ని పూర్తి స్థాయిలో దిగజారి ఈరోజు
పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. నేనొక్కడే కాదు, బయట కూడా కావాలంటే నేను చెప్పిన మాట కరెక్ట్ గా గవర్నెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయినాడు అని చెప్పేసి పబ్లిక్ టాక్. పూర్తిగా ఏ మాత్రం కూడా కంట్రోల్ లేదు, ఏ మాత్రం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పని జరుగుతుంది అనే పరిస్థితి లేదు అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఆ మధ్యలో ఉంటాయి. ఇంకా మీ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. ఎప్పటికప్పుడు సమస్యల్ని అధికార పార్టీకి, ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తాం. ఆ సమస్యలు తీరుస్తారని చెప్పేసి నమ్ముతాము, ఆశిస్తాము. ఎందుకంటే సమస్యలు తీసుకొచ్చేంత వరకే మా బాధ్యత, కానీ తీర్చాల్సిన బాధ్యత మీది కాబట్టి దాని మీద మీకు ఎంత చిత్తశుద్ధి, ఎంత ప్రజల మీద మీకు ప్రేమ ఉందనేది ప్రజలే అర్థం చేసుకుంటారు. కాబట్టి మా బాధ్యతగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే దాన్ని ప్రశ్నించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ రైతన్నల కష్టాలు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తీరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వేళా విశేషం ఏమో కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా కూడా రైతులకు కష్టాలు నష్టాలు తప్ప ఎప్పుడు సుభిక్షంగా ఉన్న దాఖలాలు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడు నష్టాలే, ఎప్పుడు కష్టాలే. క్షామవల్లో వస్తాయి, అతివృష్టంలో వస్తాయి, ఇటువంటి కొరకల్లో వస్తాయి. ఈరోజు రైతులు వర్షాలు వచ్చాయి, అన్ని బాగున్నాయి అని అనుకుంటే ఎరువుల కొరత, యూరియా కొరత, విత్తనాల కొరత, అన్ని రకాలుగా ఇబ్బందులే తప్ప వేరే ఏమీ లేదు. ఆశ్చర్యకరంగా ఆఫీసర్లు, ప్రభుత్వాధికారులు కొరత లేదని చెప్తారు. మళ్ళీ విచిత్రంగా కొరత లేదు, రైతులు ఇప్పటి నుంచే యూరియాను వచ్చే సంవత్సరానికి కూడా నిలబెట్టుకుంటారు అని చెప్తారు. వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉందా? ఇప్పటికి లేదు. మీరు ఒక్క కార్డుకు 2 మూటలు ఇస్తా ఉన్నా వచ్చే సంవత్సరం వరకు నిలబెట్టుకునే అవసరం ఏముంటుంది? మీ ఆఫీసర్లకు తెలియదు యూరియా ఒక సంవత్సరం నిలబెట్టుకోవడానికి వీలవుతుందా, గడ్డగట్టదా? ఇప్పటికే మాకు లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే వచ్చే సంవత్సరం కోసం అని చెప్పేసి అవగాహన రాహిత్యంగా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సౌకర్యంగా మా నంద్యాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే గారు ఆధారాలతో సహా మీకు వివరంగా వివరిస్తారు. ఇక్కడ ఏ రకంగా తెలుగుదేశం నాయకులు దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళు రైతులు కాదు అన్నట్టు ఏ రకంగా పగబట్టి ఏ రకంగా చేస్తా ఉన్నారనేది కూడా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ తో సహా చూపెడతాము. పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాల ద్వారా నామినల్ ఒక 5,000 మాత్రం ఇచ్చి చేస్తా ఉన్నారు. ప్రతిసారి ఈ ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. నేనైతే ప్రభుత్వాధికారులకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే సరైన క్రమంలో ఎరువులు అందరికీ నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందరికీ వచ్చే రకంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఎరువుల కొరత లేకుండా, యూరియా కొరత లేకుండా ఇంకా యూరియాను తీసుకొని వచ్చేసి ఎవరికి ఎంత కావాలో అంత చేసే రకంగా ఉండి బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులను బాధ్యతాయుతంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికపు సమావేశపు హాలులో సోమవారం జేసీ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారునికి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెన్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. అనంతరం డిఆర్ఓ రాము నాయక్ తో కలిసి జేసీ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డులు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్ మంజూరు తదితర సమస్యలపై దాదాపు 289 వినతులను సమర్పించారు. వీటన్నిటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జేసీ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నంద్యాల. ఇక్కడ వచ్చేసి జర్మనీ నర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు నంద్యాల జిల్లాలో
ఇక్కడ మొబిలైజేషన్ చేస్తూ ఉన్నాము. ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి బిఎస్సి నర్సింగ్ కానీ జిఎన్ఎం నర్సింగ్ కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి క్యాండిడేట్స్ ని రిజిస్టర్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. దీంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల లోపు ఉండవలసి ఉంటుంది. తర్వాత అలాగే వీళ్ళు 3 సంవత్సరాల పాటు ఎక్కడైనా సరే ఏదైనా ప్రైవేట్ సంస్థలో కానీ ఎక్కడైనా సరే వీళ్ళు జాబ్ చేసి ఉండవలసి ఉంటుంది. సో ఇలా ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో 3 లొకేషన్స్ లో ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు జర్మనీలో ఉద్యోగ అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో ఫుడ్ అండ్ అకామిడేషన్ తో పాటు వాళ్ళకు ఉద్యోగాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ గా ఫ్రీగా ఉంటుంది అనేది. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నంద్యాల వారిని కోరుతున్నాం. వల్ల 3 గ్రామాల ప్రజలు నష్టపోతున్నాము. పిత్తులూరు గ్రామము, దేవరాశి గ్రామము, కలగొట్ల గ్రామము. కుండి విత్తన చేసి తీసుకుపోయింది సోమశీలకు 15 సంవత్సరాల నుంచి మేము ఇదే అర్జీ ఇస్తున్నాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. గత ప్రభుత్వంలో కుండి నది విస్తరణ చేసినారు. మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాము. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేను కుండి విస్తరణ చేయమని అడిగినప్పుడు భూసేకరణని దేవరాశి రిజర్వాయర్ లో ఇది చేయడానికి వీలు లేదని డిప్యూటీ కలెక్టర్ గారు మాకు నోటీస్ ఇచ్చారు సార్. ఇది విషయము. మాకు 5,000 ఎకరాలు రాకపోకలు కానీ పంట నష్టాలు అన్ని జరుగుతున్నాయి. పొలం కూడా ఉప్పలం వచ్చి విత్తనం మొదలుకుంది. అట్లా 3 నెలలు పడతాయి సోమశీల ప్రాజెక్టు. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వచ్చినాము. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఎస్సీ గారు లేరంట, పిల్లలు బాగా చెప్పినారు సార్. మరి కలగొట్ల గ్రామము పోయిన సంవత్సరం కూడా మా ట్రాన్స్ఫారాలు కాలిపోయినప్పుడు సార్ వద్దకు వచ్చి కుండి నదికి నీళ్లు తగ్గించమని చెప్పినాము. ఎమ్మడే తగ్గించినారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మళ్ళా నీళ్లు పారుతున్నాయి. ఈ విధంగా అయితే కనుక మాకు పంటలు పండడం కూడా కష్టమే. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని సార్ దృష్టికి తీసుకొచ్చినాము. కానీ ఎస్సీ గారు ఎవరూ లేరని మమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు. అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాం. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికలలో 4% రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు మరియదాస్ డిమాండ్ చేయడం జరిగింది. సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, అండగా ఉండాలని కోరారు. వారు మాట్లాడుతూ దివ్యాంగులకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో 4% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. రేపటి నుంచి అన్ని పార్టీల నాయకులను కలిసి 4% రిజర్వేషన్ అమలు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల ఆదరణ సేవా సమితి గోస్పాడు మండల అధ్యక్షులు నవీన్, దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్న వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నేను చెప్పేది ఒకటే, జరిగిన గ్రామ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ అయితేనేవి, రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ అయితేనేవి, వాటిపైన మాకు 4% రిజర్వేషన్ ఉంటున్నది. కనుక గతంలో 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ మాకైతే హక్కు కల్పించలేదు. 2016 చట్టం ప్రకారం మాకు 4% రిజర్వేషన్ ఉంటుంది. కానీ వాటిని ఒక పక్కకు తొక్కేసే అభిప్రాయం ఉంటున్నది. కనుక ఇప్పుడు ఆల్ పార్టీస్ ను మేము కలిసి జరిగే స్థానిక సంస్థ ఎన్నికలైతేనేమి, సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి, వాటిలో మాకు ప్రాముఖ్యత కల్పించి మాకు ఎలక్షన్లు నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించమని ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను కలవడం జరుగుతుంది. కనుక వీటిని గమనించి అన్ని పార్టీల వాళ్ళు మా దివ్యాంగులకు అవకాశాన్ని కల్పించాలని ఆల్ పార్టీస్ ను కోరుతున్నాం. ఈరోజు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ శిల్పా రవికిషోర్ రెడ్డిని కలవడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం ఇచ్చి మా పైన దయ చూపించమని ఆయనకు వివరించడం జరిగింది. రైతన్నలకు పంటల సాగుకు సరిపడా ఎరువులను అందించాలని, అన్నదాతల కంట కన్నీరు చూడరాదని, రైతులను పార్టీలకు అతీతంగా చూడాలని, ప్రతి ఒక్క రైతుకు యూరియాను అందజేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాడసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, గోస్పాడు మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులకు ఎరువులను పంట సాగుకు సరిపడేంత అందించాలని, గ్రామాల్లో రైతులను విభజించి పార్టీలను ఆపాదించి కేవలం టీడీపీకి చెందిన రైతులుగా భావించిన వారికి మాత్రమే ఎరువులను
ఎరువులను అందజేస్తూ మిగతా రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎరువుల పంపిణీ కూడా పార్టీ కార్యక్రమంగా చేస్తూ పార్టీకి సంబంధించిన వారిచే ఎరువులను పంపిణీ చేస్తున్నారని, వాటికి తగిన సాక్ష్యాధారాలతో జాయింట్ కలెక్టర్కు తెలియజేసి రైతన్నలకు ఎరువులు అందించి ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా సకాలంలో సమృద్ధిగా ఎరువులను అందించామని, నేడు సరిపడేంత ఎరువుల నిల్వలు ఉన్నాయని చెబుతున్న అధికారులు రైతులకు ఎందుకు అందించడం లేదో చెప్పాలన్నారు. ఎరువుల కొరతను సృష్టిస్తున్నారని, రైతులకు ఎరువులు అందకపోతే పంట నష్టం సంభవిస్తుందని, రైతన్నలను కష్టాల్లో నెట్టే పరిస్థితి లేకుండా తక్షణమే అధికారులు స్పందించి ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు. రైతులను రైతుల మాదిరే చూడాలని, వారికి పార్టీలను ఆపాదించవద్దని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నల పట్ల మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి పథకం వచ్చిన మొదటి ఏడాది నుంచి ఇస్తానని చెప్పడమే, మరి ఈ రోజు సంవత్సరం 3 నెలల కాలం అయిన తర్వాత కూడా 40,000 రూపాయలు రావాల్సిన చోట కేవలం 5,000 ఇచ్చేసి చేతులు నిలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజు రైతన్నలందరూ యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి క్యూ లైన్ లో నిలవడమే కాకుండా వీళ్ళందరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళు, లేకపోతే ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి విభజిస్తూ, ఒక బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే విభజించి పాలించినారో ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం నాయకులు అదే అవలంబిస్తున్నారు. మేము కేవలం ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షం మీద దుమ్మెత్తి పోస్తున్నామని కేవలం మాటల ద్వారా అందరూ విమర్శిస్తుంటారు. కాబట్టి అందుకనే సాక్ష్యాల ద్వారా తీసుకొచ్చి ఈ రోజు జేసీ గారికి కూడా చూపించడం జరిగింది. సంబంధం లేని వ్యక్తులు అధికారుల చేత పంపిణీ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని హైజాక్ చేసి తెలుగుదేశం కార్యక్రమం లాగా మలుచుకోవడమే కాకుండా కేవలం వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడము, మిగతా స్టాక్ అంతా వీళ్ళు పక్కదారి పట్టించడము, ఆ పక్కదారి పట్టించేసి ఈనాడు 267 రూపాయలకి రావాల్సిన యూరియాని 450-500 రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఏమైనా సరే అక్రమార్జనకి మాకు ఏదానికి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఆఖరికి రైతులకు చెందిన యూరియాని కూడా పక్కదారి పట్టిస్తూ ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఈ రోజు జేసీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. సంబంధం లేని అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ పని చేసుకోనీయకుండా ఈ రోజు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా ఆ పరిస్థితి చూసినాం. కనీసం లోడ్ కూడా దించకుండా బండి మీద నుంచే ఈ రోజు స్టాక్ ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇంత నీచంగా గతంలో ఎప్పుడు కూడా రైతులు అనుభవించిన పరిస్థితులు కనపడలేదు. మరి ప్రతిసారి జరిగేటువంటి ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ ఒక నాయకులు చేస్తున్నటువంటి తప్పిదం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, రైతన్నలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. రైతన్నలు ఇబ్బంది పడితే చివరాఖరికి మళ్ళీ ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి మేము ఈ రోజు మా రైతన్నలందరి తరఫున ఇక్కడికి రావడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కూడా రైతన్నల కోసం ఈ రోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చి జేసీ గారికి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా కోరడం జరిగింది. మరి జేసీ గారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా గవర్నమెంట్ ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏమంటే రైతులను తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు విడగొట్టి ఆలోచన చేసేంత దుర్మార్గపు ఆలోచనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తా ఉందని చెప్పి చెప్పక తప్పదు. ఈ రకంగా వాళ్ళు చేసుకుంటా పోతా లేకుండా లేని కొరతలు సృష్టించి రైతుల వెన్నుముకని విడుస్తా ఉన్నారు. సరైన టైంలో ఫర్టిలైజర్స్ వేయకుంటే పంట ఏ రకమైన నాశనం అవుతుందో తెలుసు అందరికీ. ఇక్కడ ఉండే వాళ్ళంతా రైతులు కాబట్టి అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి మా నాయకుడు జగనన్న ఆదేశాల ప్రకారము మేమందరము నంద్యాల జిల్లా వాసులమందరము కలిసి జేసీ గారికి దీని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఒక 10-15 రోజులు చేసినా కూడా రైతులు బాగా నష్టపోతారు కాబట్టి ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోమని చెప్పేసి మేమందరం అడగాలని చెప్పింది. వాళ్ళకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేమెప్పుడు రైతుల పక్షాన న్యాయం పక్షాన ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుపుకుంటూ సెలవు. మరి మేము అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము డబ్బు కట్టినాం, మాకు కూడా ఇవ్వాలి కదా, మేము కూడా రైతులని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళను కూడా అధికారులను కూడా బూతులు పెట్టా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు కూడా మేము సెలవు పెట్టి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేమనే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి మీద దీని మీద చర్యలు తీసుకుంటాము. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూరియా మరి
రైతులకు అందరికీ పాస్బుక్ల ప్రకారంగా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం. నేను చెప్పిన వాళ్ళకి ఇవాళ లేదంటే ఇవన్నీ వీలు లేదు అని ఒకవేళ అధికారులు ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా ఈరోజు బూతులు తిట్టి వాళ్ళని కూడా ఇది చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి తక్షణమే దీన్ని చర్యలు తీసుకొని ప్రతి ఒక్క రైతుని రైతులాగా చేయాలి, పార్టీలు ఆపాదించద్దు వాళ్ళ మీద అని చెప్పి వాళ్ళకి యూరియా కానీ వాళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈరోజు జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా దీన్ని యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయిలో దీన్ని రైతులందరికీ కూడా ఈ ఎరువులందరికీ కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నంద్యాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయిన కానల గ్రామ రైతులు దాదాపు 200 మంది సోమవారం సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో యూరియా కోసం నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం గ్రామంలో కేవలం ఒక పార్టీకి చెందిన రైతులకు మాత్రమే యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేశారని, తమ పొలాలకు అవసరమైన యూరియాను అందించాలని నేడు వ్యవసాయ శాఖ అధికారులను కోరగా కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఎరువుల కొరత, యూరియా కొరత లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారని, అయితే ఇక్కడ చూస్తే యూరియా తగినంత నిల్వలు లేవని, అందుకే రైతులకు సరిపడా అందించలేకపోతున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను అధికారులు తెలియజేయాలని, రైతులకు సరిపడా యూరియాను అందించి అన్నదాతలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సొసైటీలో కూడా ఇవ్వలే నేను ఈరోజు ధర్నా చేయడం అంటే కనీసం అంటే 30-40 మందితో రాష్ట్రాలు చేసినాము. ఇలా ఈ సుక్కారులు అది అబద్ధాలు మాట్లాడుకుంటే అధికారులు చెప్తున్నారు, చుట్టూ మాటలు చెప్తున్నారు, ఇవన్నీ బేకారు మాటలు. రైతులకు వీలైతే ఇంతమంది రాష్ట్రాలకు చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం లేదు కదా. సొసైటీలో అట్లా ఉంది, సచివాలయం కూడా అట్లా ఉంది. మీకేం కావాలి? మాకు ఇదే కావాలి ముఖ్యంగా. అబ్దుల్లా సార్ ఈడ మందు ఈడ లేదు మాకు ఒక మూట ఈడ లేదు అసలు వస్తుంది పోతుంది బ్లాక్ అయిపోతుంది బయట పోతుంది. ఎవరు అమ్ముతో వాళ్ళ ఆఫీసర్లు అమ్ముకుంటారు, ఎవరు అమ్ముకుంటారో తెలియదు మాకు. పోతుంది అధికారం పట్టలు పోతుంది అది బయటికి. మేము ఈ పాటికి నెల ఏం చేసి ఒడ్లు వేసి నెల ఏది ఇస్తున్నాం, ఒక్క పడి ఇలా మాకు 25 ఎకరాల పొలం ఉన్నాడు. ఉత్తరం తీసుకుని అంతా గుర్తుదే, సొంతం ఏ సెంటు లేదు మాకు. అవి పండితే మేము తినాలా, అవి పండకుంటే మేము ఉండే కొంప అమ్ముకుని పోవాలి. పాస్బుక్ మాకు ఇచ్చే రైతు కవులు డబ్బులు పడతాయి, చంద్రబాబు వేస్తాడు, ఆ డబ్బులు మాకు వస్తాయి. కానీ మేము మీకు ఇవ్వమని వాళ్ళు ఇయ్యరు రైతులు మాకు. ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చే మాకు డబ్బులు పెట్టాలా, కవులు రైతు మీద అందుకు వాళ్ళే పెట్టుకుని ఆ డబ్బులు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు చూసుకుంటారా ఈ కాలంలో 100 మంది ఉన్నారు ఉపాసం. నిన్న పొద్దున నిలబడితే సాయంత్రం 5 గంటల దాకా భూలాగా నీళ్ళు లేకుండా కనీసం ఉంది. తాగిన నీళ్లు పెట్టగలేవు ఈ ఆఫీసర్లు. ఒక బోర్ వేయించాను రాదు, ఎంత పోతున్నా నీళ్ళు తాగిన నీళ్ళు ఊళ్ళో పోయి వాటి బయట కొట్టుకుని తాగినాం. ఏం సార్ సార్ మేము ఉండలేక చూడలేక ఆగలుకొని ఇంటికి పోయినాము. చూసి వచ్చిందంటే లోపల ఆయన ఆఫీసర్ వీడికి వచ్చేదే లేదు. యూరియా ఫస్ట్ అందిస్తున్నా అధికారులు చెప్తున్నారు కదా, అధికారులు పిలుచు. అధికారులు రాడలే కదా, ఇది అంటే అధికారులు పార్టీ నాయకుని ఇంటికాడ కూర్చుంటాడు అన్నాడు. పార్టీ నాయకుడు ఎవరైనా పార్టీ నాయకుని ఇంటికాడ కూర్చుంటారు, పేరు వద్దు మనకు. మా పరిస్థితి ఏంది? మళ్ళా మీ సచివాలయం కాడికి వచ్చాం, గ్రామ అధికారులు లేడు. ఇది ఈడైనా ఆడేది 2 సార్లు. ఇది ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి? ఈడే కావాలా? రైతు వచ్చాడు, నాకు ఒక సీరియల్ లేదు, పాడు లేదు. మరి అధికారులు అయితే యూరియా కోత లేదు అంటున్నారు. ఇది వచ్చి మీరు చూస్తారు కదా, మేము అడుగుతూనే ఉన్నాము. ఈ అధికారులు అయితే యూరియా కొరత లేదని చెప్తున్నారు. మీరు కూడా చూస్తారు, ఇక్కడ చూపి అందరినీ జనాలు కూడా ఉన్నారు కదా. నేను ఒక్కనే కాదు, అందరు మీడియా ప్రజనికి పొలాలు ఉన్నాయి. నేను 18 ఎకరాలు ఎత్తాను, ఒక 5 బస్తాలు ఎత్తినారు అంతే అసోసియేట్లు. అది 5 బస్తాలు అంటే 5 ఎకరాలకు వస్తాయి. 5 ఎకరాలకు బస్తా చల్లకూడదు, అది కూడా మళ్ళీ దాంట్లో 2 బస్తాలు పసులు కొట్టుకు చల్లుకునే మేము కాకి ఇంటికా సార్ లేదని మీరు అంటున్నారు. ఇంతమంది ఎందుకు వచ్చారు? ఈయన లేదంటున్నారు, ఇంతమంది ఎందుకు వచ్చాం? ఇంత ముందుకు రాలే కదా మీ ఈయన కొరత అంటే షాపులో తెచ్చుకుంటున్నాము. షాపులలో ఉన్నావు దొరుకుతాయి కదా సార్, ఆడేనా షాపులలో దొరుకుతుందంట. జాతి దొరుకుతుంది ఎందుకు కొనము? 400 కానీ 500 కానీ కొంటాము. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి, నంద్యాల డివిజన్ అధ్యక్షులు మాదల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ను పురస్కరించుకుని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రిడేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుసేన్, సుబ్బరాయుడు, నరసింహారెడ్డి, బేతంచెర్ల సుబ్బరాయుడు, రాకేష్, కిషోర్, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిని సత్వరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 14 డిమాండ్ల పైన ఈ రోజు కలెక్టర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తున్నాం. అందులో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు పెన్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఉద్యోగ భద్రత కల్పించడం కానీ, విలేకరులకు వృత్తి పరంగా ఎదురయ్యేటువంటి రక్షణ అనేటువంటివి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల మీద జిల్లా కలెక్టర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కారణం, జర్నలిస్టులకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి సంక్షేమానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే సంవత్సరం దాటింది, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక అజెండా అనేది ఇంతవరకు ప్రారంభం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి కావడం కోసం మా యూనియన్ గా ఈరోజు కలెక్టర్లకు మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా అక్రిడేషన్లకు సంబంధించి కొత్త అక్రిడేషన్లు లేవు. ఉన్న పాత అక్రిడేషన్లనే రెన్యువల్ చేస్తూ ఉన్నారు. కొత్త అక్రిడేషన్లను ఇమ్మీడియట్ గా కంపెనీ ఏర్పాటు చేసి కొత్త అక్రిడేషన్లు ఇవాళ ప్రాసెస్ ను ప్రారంభించాలని కోరుతున్నాము. అట్లాగే జర్నలిస్టులకు గత 1500 నుండి కూడా కొత్తగా ఉంది, జర్నలిస్టులకు ఇవ్వలేదు వర్కింగ్ జర్నలిస్టులకు. కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు కూడా గత ప్రభుత్వంలో ఇస్తామని ప్రాసెస్ చేసినప్పటికీ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది, చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి లాస్ట్ లో కాలయాపన వేయకుండా లాస్ట్ వచ్చేదానికంటే ఇప్పటి నుండే ప్రారంభం చేసి జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో అర్బన్లో 2 సెంట్లు, తర్వాత రూరల్లో 3 సెంట్లు అనేది ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా ఉంది, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు, జర్నలిస్టులకు. కాబట్టి జర్నలిస్టులకు ఈ పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మద్దయాదవ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్. నేనుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆగస్టు 4వ తేదీ జర్నలిస్టుల డిమాండ్ ను పురస్కరించుకొని వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. నేను వచ్చేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. దాడులకు వ్యతిరేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలనే డిమాండ్స్ తో ఈరోజు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్నాం. బనగానపల్లె గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ప్లాంట్ ను కూల్చివేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బనగానపల్లె గ్రామ పంచాయతీలో 2019వ సంవత్సరం పంచాయతీ నిధుల నుండి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ వాటర్ ప్లాంట్ కు తన ఫోటోలు ఉన్నాయని ఓర్వలేని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన ప్రైవేట్ గూండాలతో పోలీసులను కాపలా పెట్టి కూల్చివేయించాడని, ఇది దారుణమైన చర్యలన్నారు. ఈ విషయంలో ఎగ్జిక్యూటివ్ ప్రమేయం ఉందని, తనపై చర్యలు తీసుకోవాలని, పోలీస్ కేసును నమోదు చేసి సస్పెండ్ చేయాలని జేసీని కోరడం జరిగిందన్నారు. 2 రోజుల క్రితం బనగానపల్లిలో గ్రామ పంచాయతీ నిధులతోటి గ్రామ కంఠంలో భూమిలోనే దాదాపు 2019 డిసెంబర్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క పాత బస్ స్టాండ్ సమీపంలో ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ కు కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు నా యొక్క ఫోటోలు చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ కానీ, లేదంటే గ్రామ పంచాయతీలో ఒక రిజల్యూషన్ కానీ ఏమీ కూడా పాస్ చేయకుండా మరి ప్రైవేటు గూండాలతో, ఆ ప్రైవేటు గూండాలకు కూడా
పోలీసులను కాపులా పెట్టి, అంటే ఇది ఎక్కడ కూడా ఉండదు, ప్రైవేటు గుండాలకు పోలీసులను కాపులా పెట్టి ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ ను కూల్చడం జరిగింది. కేవలం ఆ మినరల్ వాటర్ ప్లాంట్ కి సంబంధించి నా యొక్క ఫోటోలు ఉన్నాయని చెప్పి కేవలం ఓరవలేక నా ఫోటోలు కనపడకూడదని చెప్పి డీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి కూల్చడం జరిగింది. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ గురించి, ఈ యొక్క కూల్చిన విధానం గురించి, అదేవిధంగా ఆ యొక్క మిషనరీ ఏదైతే ఉంటుందో మినరల్ వాటర్ ప్లాంట్ లో మిషనరీ కూడా దొంగలించడం జరిగింది. కాబట్టి దీని మీద పోలీసులు కేసు పెట్టి దీని మీద ఎవరైతే బాధ్యతారాహిత్యంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవర్తిస్తా ఉన్నాడో అతని మీద కూడా కేసు పెట్టాలని చెప్పి, అదేవిధంగా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క జాయింట్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా డిపిఓ గారిని మరి ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైసీపీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషకు కానాల గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, సర్పంచ్ బావమ్మ, ఎంపీటీసీలు మొహిద్దీన్ బి, రంగారావు, వైఎస్ సర్పంచ్ తిరుపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు రత్నబాబు చౌదరి మరియు గ్రామ వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, కార్యకర్తలు, నాయకులు వీటిని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ బాబు షూరిటీ సూపర్ 6 అంటూ సంతకాలు పెట్టి వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని, వాటిని ఇప్పుడు మేము బయటకు తీసి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు మాయం అయ్యారని పేర్కొన్నారని, అయితే వారు ఎక్కడికి పోయారో వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి ఉందని నాడు ఆరోపించారని, ఎక్కడా దొరకలేదని, అయితే నేడు గంజాయి ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. సీజ్ ద షీప్ అంటూ హుకుం జారీ చేసి హడావిడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్ కు కేంద్ర బీజేపీ వారి ఆదేశాలతో పట్టుకున్న రేషన్ బియ్యం ఊసేలేదని, వాటిని కనుమరుగు చేశారని అన్నారు. అబద్ధపు ఆరోపణలు, పొంతనలేని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు చేస్తున్న డిప్యూటీ సీఎం వ్యవహారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవడంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. కానాల గ్రామంలో అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు సంవత్సరం 3 నెలల కాలం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలి. మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి ఏం చేయాలి అంటే ప్రజలు కూడా పనులు పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా సామాన్యంగా కొత్తగా వచ్చినారు, ఒక 5-6 నెలలు సమయం పడుతుంది. 5-6 నెలల్లో కూడా, ఎందుకంటే మనకు ఉన్నది 5 సంవత్సరాలు కాబట్టి 10% ఉన్నా వాళ్ళని అడిగి 5-6 నెలల సమయం తర్వాతైనా మాట్లాడాల్సింది. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు యావనీతికి ఎక్కినా సరే, యావనీతిని ఎక్కినా సరే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం. సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చినాం. సూపర్ 6 ని అమలు చేసేసినామని చెప్పేసి ప్రజలుగా కొడుతాము. మరి ఇక్కడ మీరే సజీవ సాక్షులు. ఎవరికైనా సూపర్ 6 అన్ని పథకాలు వచ్చిన ఎవరు ఉన్నారా అని అడుగుతాను. ఏడాది రైతన్నల్ని ఉపయోగిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంతకుముందు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా
చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా రైతుల కోసం ఒక పథకం తీసుకురావాలని ఆలోచన చేసినారా అని చెప్పారు. ఎప్పుడైనా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన ముఖ్యమంత్రుల్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీ నా అంత అనుభవం మోడీ కూడా లేదని చెప్పేటువంటి పెద్ద మనిషి రైతుల కోసం ఒక పథకం తీసుకొచ్చినట్టు మీకు ఎవరికైనా గుర్తుందా? ఎన్టీ రామారావు పేరు చెప్పిన గుర్తొస్తాయి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు ఒక్క పథకం అన్నా. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తు కావడం లేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే ఆయన చెప్పుకోవడానికి కూడా ఒక్క పథకం కూడా ఆయన పేరు ఏం తీసుకున్నా సరే తప్పలేదు కాపీ కొట్టడం తప్పితే ఎక్కడ కూడా ఆయన నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి పరిపాలించిన రాష్ట్రాన్ని 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఎంత ఇచ్చినారు మీకు? ఎంత ఇచ్చినారు? 5,000 రూపాయలు కౌలు రైతులకి 1 రూపాయలు. మళ్ళీ కొంతమందికి మోడీ డబ్బులు అని చెప్పి కొంచెం అది కూడా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల రూపాయలకే గతంలో ఎంత ఇచ్చినాము, ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నాము? మీరు చెప్పిన హామీ ఏంటి? మీరు చెప్పిన హామీ ప్రకారం 40,000 ఇవ్వాల్సింది 5,000 ఇస్తాం. మరి ఇది మోసం చేయడం కాదా అని అడుగుతాను. 12,000 మంది చెప్పినారు, పోయిన సంవత్సరం మర్చిపోయినారు, 10,000 మర్చిపోయినారు, పిల్లలు మర్చిపోయినారు. వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా బలిపోతున్నారా లేదా అనేది మర్చిపోయినారు. వాళ్ళ రాజకీయాలను ఎక్కడికి పెడతా ఉన్నారంటే ప్రజలకు మంచి పేరు చూపెట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు జైల్లో నుంచి బయటకు వస్తారే మళ్ళీ ఇంకో కేసు పెట్టి మళ్ళీ లోపలికి ఎలా వేయాలి, ఈ తల్లి ఏ రకంగా చేయాలి? 4 సంవత్సరాల క్రితం ఒక పదం చెప్తే దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు జైల్లో వేయాలి. ఈ రోజు అదే తెలుగుదేశం నాయకుడు డైరెక్టర్ మనమందరం వాట్సాప్ లో చూస్తా ఉన్నాము, వాళ్ళతో వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. మనకందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు, ఇంకొక నాయకులు ఏ రకంగా మాట్లాడుతున్నారు, రోగమ్మ గారి గురించి ఏ రకంగా విపరీతమైన ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, ఏ రకంగా చేస్తా ఉన్నారు, అన్ని రకాలుగా తెలుసు. కేవలం కక్ష సాధింపు రాజకీయాలు తప్ప మంచి చేసిన ఆలోనే పాపాన పోవడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతలను ఆదుకోండి, పంట సాగుకు సరిపడా ఎరువులను అందించండి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. బాధ్యతాయుతంగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికలలో 4% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసిన వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు మర్యాదాస్. రైతన్నల కంట కన్నీరు చూడవద్దని, ఎరువులను అందించి అన్నదాతను ఆదుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్. యూరియా కోసం రోడ్డెక్కిన కానాల గ్రామ రైతన్నలు. జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకుని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు నాయకులు. బనగానపల్లె గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ప్లాంట్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జేసీకి వినతి అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వాటిని అమలు చేయించే బాధ్యత వైసీపీది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.